తప్పకుండా చంద్రశేఖరరావు గారికే వారి స్థాయిని తగ్గించినట్టయితే కాబట్టి ఇవి కొన్ని సూచనలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటివి మాత్రం వెళ్ళకండి. రైట్ రైట్ ఫైనల్ చెప్పండి రాజకీయ విశ్లేషకుడిగా ఏంటంటే వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమా, తెలంగాణలో అంటే తెలంగాణ సెంటిమెంట్ని వాడుకుని ముందుకెళ్లే అవకాశం అంటే అంత స్కోప్ ఉండే అవకాశం ఉందంట ఫైనల్గా చెప్పండి. వాళ్ళ ఎత్తుగడే ఆ తెలంగాణని, తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ ఉద్యమ ఆ ఫ్లేవర్ని క్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలనేదే వాళ్ళ పార్టీ పేరులో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే, స్పష్టంగా ఇప్పుడు ఒక ముందంచు విశ్లేషణగా నేను ఆలోచించేది బయట ఉన్నటువంటి వాదంలో నుంచి ఆలోచించేది ఇది కేసీఆర్ పెట్టిస్తున్నటువంటి ప్రత్యామ్నాయ వేదికన మరి లేకపోతే రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్టు నాటకం అది కూడా చెప్పాలి మరి నేను విశ్వసిస్తున్నాను. అయితే ఏమే ప్రత్యామ్నాయం వెళ్ళిందా ప్రత్యర్థిగా వెళ్ళిందా అనేది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. అంటే కేసీఆర్ బీఆర్ఎస్ కేటీఆర్ టీముకు ప్రత్యర్థిగా బయటకు వస్తుందా, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వస్తున్నది ఫస్ట్ ప్రశ్న. ఇక తర్వాత రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడా, వెనక కేంద్రంలో బీజేపీ ఆడిస్తుందా అనేది పెద్ద లాజిక్ లేని ప్రశ్నలు. ఒకవేళ అవసరం వస్తే రాజకీయాల్లో ఒక సందర్భంలో సందర్భానుసారంగా ఫ్యాక్టర్ వైజ్గానే మనం సపోర్ట్ చేస్తాం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు బిల్లు గురించి రివర్స్ బిల్లు పాస్ కాకుండా చేశాడు. తర్వాత ఏమంటే మళ్ళీ కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చే కాడ ఇస్తుంటాడు. ఇచ్చిన తర్వాత ఎత్తులకు పై ఎత్తేసి గవర్నరు చేత మనకు వీళ్ళకు ఎమ్మెల్సీ ఆమోదం తెప్పించుకోవాలంటే నైపుణ్యం చూశారు. అంత మాత్రాన ఇక ఆయన రేవంత్ రెడ్డి మోడీతోటి ఏకీభవించాడని అనడం అనేది సహజ కాదు, మంచిది కాదు. అది అంటే ఉంటుండొచ్చు, అది ప్రధానంగా చర్చించే అంశం కాదు. ఇది ఇక్కడ నాకు మొదటి నుంచి డౌట్ ప్రత్యామ్నాయంగా వస్తుందా ప్రత్యర్థిగా వస్తుంది అనేది ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అని పెట్టేసరికి నాకు పెద్ద ప్రశ్న వచ్చేసింది. పెట్టడం వల్ల ప్రమాదమా? నేను చెప్తా ఖచ్చితంగా నాకున్న 2008 నుంచి రాజకీయ ఎన్నికలు విశ్లేషణ, ఎన్నికల సరళి, సర్వేలు, డాక్యుమెంటరీలు, వాళ్ళ యాడ్ ప్రమోషన్లు దగ్గరుండి చేసినవాడిని, చూసినవాడిని. కేవలం కారును పోరిన రోటీ గుర్తు వల్లనే ఓడిపోయిన సందర్భాలు పర్సెంటేజ్ ఉంది. గ్రామీణ స్థాయి రోటీ మేకర్ డిఫరెంట్ గా కానీ కారు గుర్తుకు రోటీకి మనం ఒకలా ఉందని మనం అనగలుగుతామా? అనలేం కదా. కానీ గ్రామీణ స్థాయిలో ఏం జరిగింది? రోలర్ అంటే డాంబర్ రోడ్ వేసి పెద్ద రోడ్, దాని వల్ల కూడా ఎక్కడ మన అక్కడ చాలా హుజూరాబాద్ అదే జరిగింది, హుజూర్ నగర్ లో. అంతకన్నా టీఆర్ఎస్ అంటే జనానికి ఇప్పటికీ కేసీఆర్ పదాల్లో మనం పిలుచుకున్నా ఉంటుంది. దాన్ని ఎలా క్యాచ్ చేసుకుంటుంది? కన్ఫ్యూజ్ ఎందుకు అయ్యారు? జాగృతి బ్రాండ్ని ఎందుకు వదులుకుంది? తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అనేది వస్తుందని నిన్నటిదాకా లీకులు సడన్ గా ఈ పేరు వచ్చింది. అంటే కేసీఆర్ ఏదైతే వ్యూహాత్మక తప్పిదం చేశాడో ఆ తెలంగాణ పదాన్ని వదులుకొని ఈమె కూడా జాగృతి అనే పదాన్ని వదులుకొని నష్టపోతుంది అనేది నేను విమర్శిస్తలే. వాట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇకపోతే జాగృతి పేరు ఉంటే కాదు, మనకు క్రెడిబిలిటీ ఉన్నప్పుడు దాన్నే వాడుకోవాలని చూస్తాం. ఓకే, అంటే టీఆర్ఎస్ క్రెడిబిలిటీ పోయింది కాబట్టి బీఆర్ఎస్ పెట్టుకున్నారు కాబట్టి ఓడిపోయారని నమ్ముతారా? ఖచ్చితంగా నేను అదొక ఫ్యాక్టర్. ఇంతకుముందు రోటీ మేకర్ ఎంత ఫ్యాక్టర్ అని అది అన్ని 1% 2% ఓట్లు అంటే తక్కువేం కాదు. ఒక ఎమ్మెల్యే సీట్ అంటే తెలియదు. స్వయం మా ఊరు ఎమ్మెల్యే వేముల వీరేశ్వర్ కేవలం గుర్తు వ్యత్యాసంతో ఓడిపోయాడు. అంటే ఈయన ఏందో ఉంటుంది అలా కన్నా ఆ గుర్తుకే ఎక్కువ వచ్చినాయి ఓట్లు. ఈయన ఓడిపోయిన పర్సెంటేజ్ కన్నా ఆ గుర్తుకే ఎక్కువ వచ్చినాయి. సింబల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ కూడా హెలికాప్టర్ ఫ్యాన్ పెట్టాడు, పార్టీ కలర్ కూడా అదే పెట్టాడు ప్రజాశాంతి ఏపీలో. అది కూడా చాలా కన్ఫ్యూజన్. ఓడిపోయిన 5,000 ఓట్లు ఉంది అనుకో, ఉదాహరణకు 5,000 ఓట్లు తక్కువ అయితే అవతల రోటీ మేకర్ కు 6,000 ఓట్లు ఉన్నాయి. మరి 6,000 ఓట్లు ఉన్నటువంటి క్యాండిడేట్ కాదు. నేను ఆయన అవమానిస్తలేదు కాదు, అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా అనేది. ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నప్పుడు గ్రామీణ స్థాయిలో ఎలా వెళ్తుంది? ఇవన్నీ తెలిసే పెడుతున్నారా, తెలియక పెడుతున్నారా, టెంపరీగా ఏదన్నా? అంటే ఇక్కడ ఏంటంటే ఊరికైనా పబ్లిసిటీ కోసం ఈ పేరు పెట్టారు, రిజిస్ట్రేషన్ మాత్రం జాగ్రత్త అని చెప్పి కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియా చూసి ఉండదు లేక అట్లా చేస్తున్నారు కావాలని మీడియా కవరేజ్ కోసం. ఇది టీఆర్ఎస్ అని పేరు వదిలితే ఎట్లా ఉంటుంది చూద్దాం. టీఆర్ఎస్ పేరు వెనకాల తెలంగాణ సమాజానికి ఒక్కసారి టీఆర్ఎస్ మళ్ళీ మన టీఆర్ఎస్ అని వచ్చినట్టుగా క్రియేట్ చేయాలనుకున్నది మన టీఆర్ఎస్ అనుకుంటారని మీ ఉద్దేశం. అనుకుంటారని ఉద్దేశం. అంటే ఒరిజినల్ ఇంకో ఫ్యాక్ట్ కూడా ఉంది ఏంటంటే మన కేసీఆర్ కూతురే కదా, ఎవరు సపోర్ట్ చేయాలి? అదే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది.
వీళ్ళు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా వాళ్ళు పంచుకోవడానికే ఓట్లు బయటికి వెళ్ళకుండా కేసీఆర్ ఆడిస్తున్న నాటకమా? ప్రశ్నించోడు మనం లేదు, వీళ్ళే పోతే మనం అనుకున్నా రేపు పొద్దున మనం ఒకటి అవుదామా? అదే ఇప్పుడు లేదు, ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఇది అంతా విశ్లేషణ నడుస్తుంది, రాజకీయ విశ్లేషణ మేము మాట్లాడుకున్నాం, అంటే మనం పొలిటికల్ గా జర్నలిస్ట్ మాట్లాడుకుంటాం కదా. సో ఏంటి ఉద్దేశం? నేను చాలాసార్లు లీడర్ కూడా అడిగిన, కవిత అసలు కేసీఆర్ అపోజ్ చేసి వస్తుందా వెనక సపోజ్ ఉందని కూడా చాలా మంది అన్నమిత్రుడు కలవలే కాబట్టి అడగలేదు. అంటే ఇక్కడ రేపొద్దున ఇక్కడ స్పష్టంగా వినండి, రేపొద్దున బీఆర్ఎస్ పార్టీని బీజేపీ మింగేస్తే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ ఉండాలని వేదిక ఏర్పాటు చేశారా? ఈ ప్రశ్నలకు బదులునిస్తా. ఈ ప్రశ్నలకు బాగా త్వరలో బీఆర్ఎస్ ను బీజేపీ చేస్తారు. ఎందుకు చేసిరు? ఏదాల్సిన పరిస్థితి ఎప్పుడు నెగోషియేట్ అయింది? నేను ఎందుకు సమాధానం చెప్పండి. కాదు అట్లా అడిగితే అది ఆ టాపిక్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చర్చలు జరిగినాయి? కవిత జైలు ఉన్నప్పుడు అయింది. కవిత జైలు ఉన్నప్పుడు ఎందుకు జరిగినాయి? ఆమె బెయిల్ ఇవ్వాలంటే మీరు చూద్దాం. అంటే ఇప్పుడు అంటే కవిత కోసం పార్టీ విలీనానికి కూడా ఒప్పుకోలే. అప్పుడు బయట వచ్చేప్పుడు కూడా బీజేపీని చాలా ప్రభుత్వం అడిగినా నేను చెప్తాను. ఒక నిమిషం అంటే ఢిల్లీలో పిలిచారు, పార్టీ విలీనం చేస్తే బెయిల్ ఇస్తాను. బెయిల్ వద్దు వదిపో, కవిత నాడు వదిలేసే వచ్చినా రాకుండా లేదు వెళ్ళొచ్చిరా, మా పార్టీ ముఖ్యం కాదని నెగోషియేట్ చేసి అవుతుందా కాదా, దాన్ని ఎట్లా తప్పించాలని. సరే ఎందుకు బెయిల్ వచ్చింది, ఎట్లా వచ్చింది, చాలా వరకు మనకు అన్ని కోర్టు ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి మన అందరికి తెలిసింది. సరే ఇక్కడ ఏంటంటే ఇది నేను సింపుల్గా చెప్తున్నాను, చాలా బాధ అవుతుంది. తెలుగు వారికి శాపమా ఇది? తెలుగు వారికి శాపమా? మహోన్నతమైన వ్యక్తి, జాతి గర్వించాల్సిన వ్యక్తి, మన జాతి తెలుగు జాతికే ప్రత్యామ్నాయం అంటే విమర్శలు వేరే విషయం. ఎన్టీ రామారావు గారు ఎంత శిఖరాగ్రానికి చేరిండు, చివరికి ఇంట్లో గొడవలు, సంతానం వలన చివరికి మానసిక క్షోభంలో ఇచ్చి ఏ విధంగా ఇక మిగతా నేను చెప్పాల్సి ఈ దశలో కూడా మన కేసీ అంతటి తెలంగాణ జాతికి తెలంగాణ ఉద్యమం మీరు క్రెడిట్ అంటే నొప్పుకోను, అగ్రతాములు ఆయనకి ఇవ్వాల్సిందే, అగ్రతాములు ఆయన ఇవ్వాల్సిందే, ఆయన వల్లనే వచ్చింది, ఆయన లేకపోతే రాదని కూడా వ్యాఖ్యలు చేస్తాను. ఎందుకంటే ఉద్యమకారుడు కానీ రాజకీయ పార్టీగానో విశ్లేషకుడు కాదు, ఇవ్వాల్సింది. ఆయనతో పాటు అమరవీలకు స్థానం ఇవ్వాలి, దానికి సిద్ధాంతకర్తలు ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పిన జయశంకర్ సార్ ముచ్చట మాట్లాడలేదు అసలు ఎక్కడ ఎవరి గురించి మాట్లాడదామా? అంటే ఎన్టీ రామారావుకి ఏ విధంగా జరిగింది, చరిత్ర పునరావృతం అవుతుందా? కొడుకు సంతానం వల్ల అక్షోభ భరించాల్సి వస్తుందా? కేవలం ఆస్తులు ఇగోల మీద, ఆస్తులు ఇగోల మీద. ఇది తెలుగు వారికి శాపం కావచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా అప్పుడే ఈ రోజే కదా, ఈ రోజు పురుడు పోసుకునే పార్టీ, మరి దానికి ఇంకా అది 9 నెలలు కంప్లీట్ అవ్వాలి, డెలివరీ అవ్వాలి. ఇప్పుడు ఎవరైనా కానీ బొమ్మే రామ్మూర్తి గారు కావచ్చు, శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, శామిల్ కార్తిక్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా ఒక మహిళ, ఇంకోటి ఏంటంటే నేను ఒక మదర్గా, ఒక తల్లిగా పరిణితి చెందాలనుకుంటున్నాను వారు చూసారా. చూద్దాం ఇప్పుడు పరిణితి చెందుతారా చెందరా అనేది ప్రజలు ఆశీర్వదించాలి. మనం ఎలాగ ఆశీర్వదిస్తాం ప్రజలు కూడా ఆశీర్వదించాలి, మనం కూడా కోరుకుందాం. పార్టీ బాగా మంచి వృద్ధిలోకి రావాలని మేము కూడా కోరుకుంటాం. కంగ్రాచులేషన్స్ మరొకసారి మీకు. కవిత గారు కూడా ఈ వేదికగా మేము కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ వేదిక మీకు కూడా ఒక